సో ఇప్పుడే మిడ్‌వైఫ్ వచ్చి మానిటర్‌కి కనెక్ట్ చేసింది. సో ఇక్కడ బేబీ హార్ట్ బీట్‌ను మన కంట్రాక్షన్స్ తెలుస్తున్నాయి. సో ఆ కంట్రాక్షన్ 100 వెళ్ళినప్పుడు మాక్సిమం వచ్చినట్టు. ఇప్పుడు 15, 16 ఉన్నాయి. అంటే అది అసలు మైల్డ్, వెరీ మైల్డ్ అన్నట్టు. అండ్ బేబీ హార్ట్ బీట్ ఏమో పెరిగిపోతుంది. పైకి కిందకి ఫ్లక్చువేట్ అవుతుంది. సో బేబీ హ్యాపీగా లేదు అని నేను ఏడవకూడదు, ఎంత పెయిన్ వచ్చినా నేను అస్సలు ఏడవకూడదు, అంత హ్యాపీగా జరిగిపోయిద్ది అని అనుకున్నా. కానీ ఆ పాయింట్ లో మాత్రం ఫుల్గా ఏడ్చేసాను. ఆవిడ ఏడ్చేసరికి ఆవిడ అంది, అసలు 0 సెంటీమీటర్స్ డైలేట్ అయ్యావు, అస్సలు డైలేట్ అవ్వలేదు, నాకు తెలిసి ఇంకా బేబీ హ్యాపీగా లేదు, బేబీ హార్ట్ బీట్ చాలా తగ్గిపోతుంది, సో మనము ఇంకా సిజరింగ్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నాను. అయితే నేనేమో ఓకే, కానీ అసలు నాకు కొంచెమైనా టైం ఉంటే ఏమన్నా డైలేట్ అవుతుందేమో అని అనుకున్నా. కానీ ఆ డైలేషన్ మళ్ళీ ఇప్పుడు టైం ఇచ్చినా కానీ మళ్ళీ వచ్చి ఆ డైలేషన్ చెక్ చేస్తారు, మళ్ళీ నా వల్ల కాదురా బాబు అనుకున్నా నేనైతే. సో ఈ లోపల వినయ్ ఏమో వాళ్ళు, మీరు మెటర్నిటీ బ్యాగ్ తెచ్చుకున్నారా అని అడిగారు. మేమేంటంటే ఓకే, ఈ రూమ్ లో డెలివరీ అయితే అవ్వం కదా, డెలివరీ రూమ్ కి షిఫ్ట్ చేశాక బ్యాగ్ తెచ్చుకుందామని అది కార్ లోనే ఉంచాము. కాకపోతే వాళ్ళు వెళ్ళి వినయ్ నా బ్యాగ్ తెచ్చామన్నారు. సరే అని వినయ్ బ్యాగ్ తీసుకురావడానికి వెళ్ళారు. ఈ లోపల ఒక గైనకాలజిస్ట్ వచ్చారు. వచ్చి ఆవిడేమన్నారంటే, బేబీ అయితే ఇంకా హ్యాపీగా లేడమ్మా లోపల, సో మనం సి సెక్షన్కి వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్. లేదు మేము వెయిట్ చేస్తాము అంటే నీకు బేబీకి ఇద్దరికి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నీకు పెయిన్ లిమిట్ దాటేదాకా వస్తుంది. సో అది నీకైనా ఇబ్బంది అవుతుంది, లేకపోతే బేబీకైనా ఇబ్బంది అవుతుంది. అది దాని తర్వాత మాది కాదు రెస్పాన్సిబిలిటీ అన్నారు. నేనైతే ఓకే, నాకు ఏదైనా ఓకే, కానీ మా హస్బెండ్ కిందకి వెళ్ళాడు బ్యాగ్ తీసుకురావడానికి. ఒకసారి మా హస్బెండ్ వచ్చాక ఒకసారి తనతో చెప్పండి, ఎందుకంటే నేను అక్కడున్న ఆ పెయిన్ దాంతో నా బ్రెయిన్ పనిచేయట్లా బేసికల్లీ. ఇది ఏంటి అటు ఏం జరుగుతుంది అసలు? ఒకసారి సి సెక్షన్ అంటున్నారు, ఒకసారి నార్మల్ అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఒక పక్కన మానిటర్ చూస్తుంటే హార్ట్ బీట్ ఏమో చాలా డ్రాప్ అయిపోతుంది, లైక్ 30s 40s లోకి వచ్చేస్తుంది. ఒక్కోసారి ఏమో 180 190 అట్లా వెళ్ళిపోతుంది. సో నాకైతే ఏం అర్థం కాలేదు. ఈ లోపల ఇంకొక మిడ్ వైఫ్ వచ్చి గబగబా సెలైన్ పెట్టేసింది. తర్వాత యూరిన్ ట్యూబ్ వేసేస్తా అంటుంది. నేనేమో ఒక్క నిమిషం మా హస్బెండ్ రానివ్వాలి, ఆయన వచ్చాక ఒకసారి ఆయనతో మాట్లాడాక అని అంటే ఈ లోపల వినయ్ వచ్చాడు. వినయ్ ఏమన్నాడంటే, నాకు ఏదైనా ఓకే, కాకపోతే వాళ్ళిద్దరు నాకు సేఫ్ గా కావాలి అంతే, ఏదైనా ఓకే అని అన్నారు. సో సరే అని చెప్పి ఇంకా వెంటనే మొత్తం డ్రెస్ చేంజ్, యూరిన్ పైప్ పెట్టేశారు, సెలైన్ పెట్టేశారు. ఆ సెలైన్ ఒక బాటిల్ ఎక్కిచ్చేసేయాలి అని చెప్పి ఒక బాటిల్ ఎక్కిచ్చేసారు. కరెక్ట్ గా 7:30 నుంచి 8 లోపల అన్ని అయిపోయినాయి. బ్లడ్ టెస్ట్ చేయాలి అని అన్నారు. బ్లడ్ టెస్ట్ చేసేసారు, అన్ని అయిపోయాయి. సరే అని చెప్పి నన్ను ఇంకా ఆపరేషన్ వేరే అసలు మెయిన్ సర్జరీ దాంట్లోకి తీసుకెళ్దామని చెప్పి కన్సెంట్ ఫామ్ మీద అన్ని సైన్ కూడా చేంజ్ చేసుకున్నారు. నాకేమో షివరింగ్ వచ్చేస్తుంది బేసికల్లీ. అంటే నేను సి సెక్షన్ అయినా ఓకే అని ఫిక్స్ అయ్యేలా బేసికల్లీ. ఎందుకంటే ఓకే, నార్మల్ అయితే అవుతుంది, లేదంటే సి సెక్షన్ అవుతుంది, ఏముంది ఏదైతే ఏమైంది, బట్ మనం హ్యాపీగా ఉండాలి అండ్ అంత సేఫ్ గా జరగాలి అని మాత్రమే ఫిక్స్ అయ్యేళ్ళను. సో సరే అని చెప్పి నాకు ఓకే, నాకు ఏదైనా ఓకే అన్నాక, కాకపోతే నాకు అక్కడ మెయిన్ పాయింట్ నాకు సి సెక్షన్ జరుగుతుందని కాదు, బేబీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు అంతా బానే ఉంటుందా, ఏం జరుగుతుంది అనే చాలా టెన్షన్ వచ్చేసింది. ఆ టెన్షన్ తో నాకు బీపీ హై అయిపోయింది అండ్ షివరింగ్, అసలు మామూలుగా షివరింగ్ కాదు, నా బాడీ నాకే తెలియకుండా షివర్ అయిపోతుంది. అండ్ వినయేమో, నువ్వు షివర్ అవ్వకు, నువ్వు కూల్ గా ఉండు, నువ్వు ఎలా ఉంటే అదే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు కూల్ గా ఉండు. కానీ ఆ మూమెంట్ లో కూల్ గా ఉండలేము, అసలు టెన్షన్ లేకుండా ఉండలేము.
అండ్ అదే పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంట్లో వాళ్ళకి కూడా టెన్షనే కదా, వాళ్ళు ఏం జరుగుతుంది అని కాల్స్. సో మా శరణ్ బయట ఉండి మొత్తం వాళ్ళకి చెప్తూ ఉన్నారనమాట, అక్క ఎలా భయపడుతుందంట, అక్కని ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్తున్నారు అలా. టైం టు టైమ్ ఇంట్లో వాళ్ళకి కూడా మేము నోటిఫై చేస్తూనే ఉన్నాం, ఎందుకంటే పాపం వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు కదా, ఏం జరుగుతుంది అని చెప్పి. కరెక్ట్ గా 8 o'clock కి థియేటర్ లోకి తీసుకెళ్లారు, ఈవినింగ్ 8 o'clock కి. సో ఇప్పుడు అనస్థీషియా ఇవ్వటానికి లోపల తీసుకెళ్లారు. నన్ను అనస్థీషియా ఇచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేయమని చెప్పారు. ఇచ్చిన తర్వాత పిలుస్తారంట ఆపరేషన్ థియేటర్లోకి, అప్పుడు రమ్మన్నారు. సో లోపలికి వెళ్ళాక సి సెక్షన్ అయ్యాక మళ్ళీ వీడియోస్ తీసుకోవచ్చు అంటే అప్పుడు వరకు తీసుకోలేమని చెప్పారు. సో డెలివరీ అయ్యాక మళ్ళీ వీడియోస్ తీయాలి. సో బేబీ బయటకు వచ్చేలోపు మేబీ ఇదే లాస్ట్ ఫుటేజ్. దీని తర్వాత డైరెక్ట్ డెలివరీ అయ్యాకే ఉంటుంది, చూద్దాం. ఈ లోపల ఒక సైడ్ నుంచి ఒక ఆయన వచ్చి హలో, ఆయన పేరు చెప్పి నేను హార్ట్ స్పెషలిస్ట్ అన్నారు. నేనేమో హార్ట్ స్పెషలిస్ట్ సర్లే ఏమో మేబీ వచ్చారేమో అనుకున్నా. తర్వాత ఇంకొకళ్ళు వచ్చి నేను న్యూరాలజిస్ట్ అన్నారు. ఇంకొకళ్ళు వచ్చి నేను ఇది పలానా, అలా చాలా మంది డాక్టర్స్ వచ్చి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. నేనేమో ఎందుకు వీళ్ళంతా వచ్చారు, నాకు సిజరింగ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా బాడీ అంతా ఏమైనా సర్జరీ చేస్తున్నారా అన్నట్టు ఫీల్ అయ్యాను బేసికల్లీ. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నాక ఇంకా నాలో టెన్షన్ ఎక్కువైంది. ఏంటి, నాలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చేసినాయా లేకపోతే ఏం జరుగుతుంది, ఇంతమంది డాక్టర్స్ అసలు ఎందుకు వచ్చారు అని చెప్పి చాలా భయం వేసింది బేసికల్లీ. సో వాళ్ళు లోపలికి తీసుకెళ్లే ముందే మాకేం చెప్పారంటే, మేము ఎనస్థీషియా ఇచ్చే వరకు వినయ్ లోపలికి వెళ్ళలేదు. ఎనస్థీషియా ఇచ్చాక వన్స్ అది నీ బాడీ మీద పనిచేస్తుంది అని అనుకున్నప్పుడు వినయ్ని లోపలికి తీసుకొస్తాము. లేదు నీకు లైక్ ఎపిడ్యూరల్ అంటారు దాన్ని, ఎపిడ్యూరల్ స్పైనల్ కార్డ్ ఇస్తారు. అది కనుక పనిచేస్తే ఓన్లీ మనకి లోవర్ బాడీ ఒక్కటే ఎనస్థెటైజ్ అవుతుంది అనమాట, అప్పర్ బాడీ అంతా మనకి మామూలుగానే ఉంటుంది. లేదు అది కనుక పనిచేయలేదు అంటే మొత్తం బాడీ అంతా ఇచ్చేయాలి అని అన్నారు. సో ఒకవేళ బాడీ అంతా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే వినయ్ని లోపలికి ఎలా చేయము అని చెప్పారు. సో నాకు అదొక టెన్షన్, ఇప్పుడు నాకు పని చేసిద్దా లేదా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి. సో సరే అని చెప్పి అది పనిచేసింది. వాళ్ళ అనస్థీషియా ఇచ్చారు, అది పనిచేసింది. విత్ ఇన్ 5 seconds పనిచేసింది. అండ్ వినయ్ లోపలికి వచ్చాడు. వినయ్ లోపలికి వచ్చాక వినయ్ని చూసాక నేను కొంచెం ఓకే అమ్మయ్య ఓకే ఒక పాజిటివ్ థింగ్ జరిగింది. వినయ్ని చూసాక వినయ్ని కూర్చోపెట్టారు పక్కన. సో కింద అప్పర్ బాడీకి లోవర్ బాడీకి మధ్యలో ఒక ఏమంటారు ఒక పార్టీషన్ చేసేసారు, లైక్ ఒక క్లాత్ వేసేసారు. మనకి కింద ఏం జరుగుతుంది అనేది ఏం కనిపించట్లేదు. వాళ్ళు ఒక స్నో స్ప్రే లాంటిది తీసుకొచ్చి ఫస్ట్ ఇట్ సైడ్ కొట్టారు, నీకు సెన్స్ తెలుస్తుందా అని. అక్కడ తెలుస్తుంది, అలా కింద కట్టుకుంటూ వెళ్ళారు, తెలుస్తుందా అని చెప్పి. కింద పార్ట్కి వచ్చేసరికి ఏం తెలియట్లేదు. సో వాళ్ళకి అదే కావాలి యాక్చువల్లీ, పైన తెలియాలి కింద తెలియకూడదు. నేనైతే లిటరల్లీ మొత్తం షివర్ అయిపోతున్నాను, హార్ట్ బీట్ కూడా మొత్తం పడిపోతుంది నాకు. వినయేమో ఏం కంగారు పడుకో, అంత బానే ఉంటుంది అని మేము అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. లైక్ నేను 8:15 అలా థియేటర్ లోకి వెళ్ళాను. అండ్ కరెక్ట్ గా 8:33 మాకు బేబీ ఏడుపు వినిపించింది. అండ్ మేమైతే అసలు షాక్, ఏంటో అప్పుడే అయిపోయిందా. ఫస్ట్ ఆ బేబీ ఏడుపు వినిపించేసరికి వినయ్ అయితే ఏంటది అప్పుడే వచ్చేసాడా బయటికి అని అంటున్నారు. నేనేమో చాలా ఎమోషనల్ అయిపోయాను బేసికల్లీ. అస్సలు ఏడవలేదు నేను ఇప్పటి వరకు, అంటే లైక్ ఏ ఎమోషనల్ థింగ్స్ కి అసలు ఏడవలేదు. అలాంటిది ఆ రోజు మొత్తం ఫుల్ గా ఏడ్చేసాక కరెక్ట్ గా నేనేమో ఆ వెనకాల ఉన్న అనస్థీషియా డాక్టర్ ని, బేబీ ఎలా ఉన్నాడు, అంతా బానే ఉందా, జుట్టు ఉందా, కళ్ళు ఎలా ఉన్నాయి, ఇక్కడి నుంచి అడుగుతున్నాను. సో ఆవిడేమో అంతా బానే ఉంది, మీరు కంగారు పడొద్దు అంటున్నారు.
నేనేమో ఇంకా ఎవరేంటి అని అనుకుంటున్నా. కానీ బేసికల్లీ ఆ టైంలో ఏమైందంటే నాకు హ్యాండ్స్ ఎపిడ్యూరల్ మూలాన హ్యాండ్స్ మొత్తం సెన్స్ లేదు, స్పర్శ లేదనమాట, నంబ్ అయిపోయాయి. సో అందుకని బేబీని నాకు ఇస్తే నేను పట్టుకోలేను కదా, అంటే లైక్ సెన్స్ తెలియక పడేస్తామేమో అని చెప్పి నాకైతే ఇవ్వలేదు. సో కరెక్ట్ గా ఒక 10 minutes తర్వాత వినయ్ ని పిలిచారు వాళ్ళే. ఏంటి అంటే కార్డ్ కట్ చేస్తారా అని చెప్పి పిలిచారు. అంటే వినయ్ వెళ్ళాడు అనమాట. Thank you. I'll come out, sorry. No. That's it. It's a bit tough, so keep going. Keep going. I can do some better. There we go. వినయ్ వెళ్ళిన దగ్గర నుంచి వినయ్ ఎప్పుడు వస్తాడు, బేబీ ఎలా ఉన్నాడు అని చెప్పి నేను ఆడైతే గట్టిగా ఏడుస్తున్నాడు. సో నేనైతే ఓకే, ఫస్ట్ అయితే బయటకు రాగానే ఏడ్చాడు కాబట్టి ఓకే, లంగ్స్ అంతా బాగానే ఉంది, సో బ్రీత్ అంతా బాగానే తీసుకుంటున్నాడు అని అనుకున్నాను. సో అది అయిపోయింది. సరే వినయ్ వచ్చాడు. వినయ్ వచ్చాక ఫోటో తీసావా అని అడుగుతున్నాను. బేసికల్లీ ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళేటప్పుడే వినయ్ ఫోన్ మిడ్ వైఫ్ తీసేసుకుంది, ఎందుకంటే వీడియోస్ ఫొటోస్ తీయకూడదు అని చెప్పింది. ఏమైనా కావాలంటే నేనే తీస్తాను మీకు ఫొటోస్, బేబీ పుట్టాక మీ ముగ్గురిని కలిపి నేనే తీస్తాను అని చెప్పింది. సో అందుకని మిడ్ వైఫ్ ఫోన్ తీసేసుకుంది. సో వినయ్ వచ్చాక ఫోటో తీసావా అంటే మిడ్ వైఫ్ తీసింది అని చెప్పి ఫోటో చూపించాడు. అసలు ఫోటో చూడగానే నాకు ఎంత క్యూట్ అనిపించాడంటే, భలే ఉన్నాడు అసలు, ఇది నా బేబీ అయినా, అసలు నాకేనా పుట్టింది ఏంటి, నేను అప్పుడే మదర్ అయిపోయానా అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఆ ఫీలింగ్ మాత్రం చాలా చాలా, అంటే అది బాగుంది, అది హ్యాపీ, అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లేదు. సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. వినయ్ అయితే అసలు భలే ఉన్నాడు తెలుసా, భలే చూస్తున్నాడు తెలుసా, కళ్ళు ఇల్లు చూస్తున్నాడు అని చెప్తున్నాడు. నేనైతే తీసుకురా వినయ్, తీసుకురా అంటే వాళ్ళు ఫస్ట్ బాత్ చేపిస్తున్నారు, అంతా క్లీన్ చేసి, వాళ్ళకి ఏవో మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా, అంటే లైక్ వెయిట్ చెక్, హైట్ చెక్ అవన్నీ చేస్తున్నారు. అంతా అయిపోయాక తీసుకొచ్చింది మిడ్ వైఫ్, ఒక క్యాబిన్ లాంటి ట్రాలీ లాంటి దాంట్లో తీసుకొస్తే వాడైతే చక్కగా తల ఇట్ట తిప్పి నన్ను చూస్తున్నాడు. నాకు ఎంత బాగా అనిపించిందంటే, భలే చూస్తున్నాడు అని అనుకున్నాము. గట్టిగా పట్టుకున్నాడు. నేను ఎలాగేసా You can if you want it. You want us like this, సరే అని వినయ్కి ఇచ్చింది. వినయ్కి ఇచ్చాక మా ముగ్గురిని ఫస్ట్ ఫోటో తీసారనమాట. తీసాక నేనైతే ఆ హ్యాట్ వినయ్ జుట్టు ఉందా అని అప్పుడు కూడా నేను జుట్టుందా అనే అడుగుతున్నాను బేసికల్లీ. సో జుట్టుంది, ఆ చాలా జుట్టుంది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా జుట్టు ఉంది. సో జుట్టు అంతా చూసుకున్నాక నేను మొత్తం చూసాను అనమాట, కళ్ళు ముక్కు ఎలా ఉన్నాయి, ఎవరు వచ్చాయి అని చెప్పి చూస్తున్నాను. చిన్ని కళ్ళు వేసుకుని ఇల్లు చూస్తున్నాడు, అస్సలు ఏడవట్లేదు. నేనేమో ఇప్పటి వరకు ఏడ్చాక కదా, ఒకసారి ఏడిస్తే కొంచెం దగ్గరగా నాకు చెవులతో నేను వింటాను అన్న ఫీలింగ్ లో ఉన్నాను. సో అదంతా అయిపోయింది. అదంతా అయిపోయాక ఇంకా వినయ్ని వేరే రికవరీ రూమ్ అని ఉంది, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి, మేము తీసుకొస్తామన్నారు. సో ఇంకా నాకు స్టిచెస్ అన్ని వేసాక నన్ను ఆ రికవరీ రూమ్ లోకి మార్చారనమాట. మార్చాక నాకు కొంచెం సెన్స్ వస్తుంది. అప్పుడు అంతా నేను నార్మల్ అయిపోయాక ఇంకప్పుడు నాకు ఇచ్చి స్కిన్ టు స్కిన్ చేశాక నేనైతే చాలా చాలా హ్యాపీ. వాడైతే అప్పుడు కూడా ఇలానే చూస్తున్నాడు. ఇంకా అప్పటి నుంచి
వాడికి ఇప్పటికి కూడా అలవాటే. ఇలా నేను ఎత్తుకున్నప్పుడు నన్ను చూస్తూనే ఉంటాడు. అది ఎందుకో నాకు తెలీదు. సో వాడు అలానే చూస్తూ ఉంటాడు, ఇప్పుడు కూడా అలానే చూస్తూ ఉంటాడు. సో అంతా బాగా జరిగింది, అంతా హ్యాపీగా జరిగింది బేసికల్లీ. సో అది మొత్తానికి డెలివరీ అయిపోయింది. చాలా బాగున్నాడు, మేము అనుకున్న దానికంటే బాగున్నాడు. లోపల చాలా ఫాస్ట్గా చేశారు. నేను లోపలికి వెళ్ళిన ఒక 10 minutesలో మొత్తం సర్జరీ డెలివరీ అంతా అయిపోయి మాకు ఏడుపు సౌండ్ అనిపించింది. నేను వినేష్ ఇద్దరం ఎమోషనల్ అయిపోయాం, మాకేం అర్థం అవ్వలేదు. So undo it from the bottom. Do you want me to show you first? Yes, please. Yeah. So I know he's small, but he's stronger than you think. Yeah. Okay? So you don't need to be really gentle. I know you probably feel like you want to. Just try. There we go. Okay. So undo it from the bottom. Put his head through. And then the arms. Might be a little bit big, but that's okay. And if you just lift his legs up and then pop that under there. Yeah? Yeah. And then we can button this here. And then with those, I find it, yeah, and then like lay it out underneath him. So then you can put him over the top and then put each arm in. Do you want to do the other arm? So if you need any help when you're on the ward, you just have to buzz. Okay. And they will help you, okay? Do you want some food before we go upstairs? Some toast or sandwich or tea, coffee? Which? Yeah? Are you vegetarian or? Yeah. Vegetarian, yeah. Do you eat cheese, eggs? పన్నీర్. నువ్వేం తేలేదా స్నాక్స్? I need to have a look what's in our fridge. Sometimes we have like egg mayonnaise or cheese and tomato, cheese salad. Is that all okay? సో ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఏంటంటే, మేమేమనుకున్నామంటే వన్స్ డెలివరీ మాకు మిడ్ వైఫ్ లెడ్ యూనిట్ లో ఏం చెప్పారంటే, మీరు డెలివరీ అయిపోయాక ఎంతమంది విజిటర్స్ కావాలంటే అంతమంది మీతో పాటే ఉండొచ్చు, అంటే లైక్ నైట్ అంతా ఉండొచ్చు, మీరు ఎంతసేపు ఇక్కడ ఉంటారో అంతసేపు ఉండొచ్చు అని చెప్పారు. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఓకే ఈ రికవరీ రూమ్ లో నుంచి వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేస్తామన్నారు. ఓకే పోస్ట్ నేటల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేస్తామన్నారు. ఓకే షిఫ్ట్ చేశాక ఇంకా ఒకసారి మొత్తం చూసుకుందాము, అప్పుడు ముగ్గురమే ఉంటాం, ఐ మీన్ లైక్ నేను వినయ్ బేబీ ఉంటాం కదా, సో చూసుకుందాము అని అనుకున్నా. తీరా చూస్తే వాళ్ళు వినయ్ నైట్ ఉండడానికి వీల్లేదు, మేమే చూసుకుంటాం మిమ్మల్ని, వినయ్ ఇంటికి వెళ్ళిపోవాలన్నారు. నేనేమో వినయ్ ఇంటికి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్నే ఎట్లా చూసుకుంటాను అని అనుకున్నాను. సో ఆ రోజు వినయ్ ఇంటికి వెళ్ళిపోయాడు, ఇంకా నేను ఒక్కదాన్నే బేబీని పెట్టుకుని ఉన్నాను. ఆ రోజంతా నర్సులు అందరూ హెల్ప్ చేశారు బేసికల్లీ, డైపర్ మార్చడానికి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కి కానీ అంతా. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటంటే కరెక్ట్ గా విత్ ఇన్ నాకు ఇచ్చిన స్కిన్ టు స్కిన్ ఇవ్వగానే బ్రెస్ట్ ఫీడ్ చేయమన్నారు. And if we can put him inside your gown. Yeah. Just make sure he's nice and covered. Okay, so if you move him down next to your nipple. So move him. So we need for his mouth to be really wide. Yeah. Yeah. Let me sit you up a little bit. సో నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తే మిల్క్ అయితే ప్రాబ్లం లేదు, చక్కగా వచ్చేసాయి, వాడు కూడా చక్కగా తాగాడు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇష్యూ ఏం రాలేదు. సో పోస్ట్ నేటల్ వార్డ్ లోకి మార్చాక కూడా అంతా బాగానే ఉంది.
సో నెక్స్ట్ రోజు కరెక్ట్గా ఎర్లీ ఆ రోజు నైట్ వినయ్ నన్ను మొత్తం రికవరీ అయిపోయి ఆ వార్డ్లోకి మార్చి అంతా జరిగేటప్పటికి మిడ్ నైట్, మాకు ఇక్కడ మిడ్ నైట్ 1 అయింది, అంటే యూకేలో మిడ్ నైట్ 1 అయింది. 1 అయ్యాక వినయ్ మా తమ్ముడు ఇంటికి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ 10కి రావచ్చు అని చెప్పారు వినయ్. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ వరకు నేను ఒక్కదాన్నే ఉన్నా. సో అంత బాగానే ఉంది. ఆ రోజు స్క్రీనింగ్స్ చేశారనమాట, అంటే హియరింగ్ టెస్ట్, విజన్ టెస్ట్, ఇంకా బాడీ మొత్తం చెక్ చేశారు అంత బాగానే ఉందా లేదా అని. అంత బాగానే ఉంది. ఆ రోజు కూడా ఉంచారు మమ్మల్ని హాస్పిటల్లోనే. సో ఆ రోజు నైట్ అయితే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మీరే ట్రై చేయండి డైపర్స్ మార్చడానికి అన్ని వేయడానికి అని. సో ఆ రోజు నైట్ అయితే నాకు చుక్కలు కనిపించినాయి, ఎందుకంటే ఇట్లా బెండ్ అయ్యి డైపర్స్ మార్చడానికి చాలా పెయిన్ కాదు కానీ లైక్ అదొక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్ గా అనిపించింది. సో నెక్స్ట్ రోజు కరెక్ట్ గా 10 o'clockకి ఇంకా డిశ్చార్జ్ చేస్తామన్నారు. అంత బాగానే ఉంది, బేబీ కూడా అంత బాగానే ఉంది అని చెప్పి నెక్స్ట్ రోజు మార్నింగ్ 10 o'clock, అంటే 18th మార్నింగ్ 10 o'clockకి డిశ్చార్జ్ చేసేసారనమాట. సో ఇది నా బర్త్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అనుకున్నట్టు జరిగిందో తెలియదు కానీ అంత హ్యాపీగా అయితే జరిగింది. సో అంత బాగానే జరిగింది. సో వీఆర్ సో హ్యాపీ. సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్ లో బేబీ పేరేం పెట్టాము, ఎట్లా జరుగుతుంది, బేబీ రొటీన్ ఎట్లా జరుగుతుంది అన్ని కూడా షేర్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కొంచెం ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే యూకేలో చాలా రూల్స్ మారినాయి, చాలా కండిషన్స్ పెరిగినాయి అనమాట. సో ఆ కండిషన్స్ గురించి కొంచెం బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి, మేము దాని గురించి కూడా కవర్ చేద్దామని చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇన్స్టాలో మెసేజ్ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అండ్ మేము చాలా వరకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అండ్ కొత్తగా ఈ బేబీతో టైం సరిపోక నిద్ర లేక కొంతమందికి రిప్లై ఇవ్వకపోతే వీఆర్ సో సారీ. అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి చూస్తాము. అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ లో మేము ఇవ్వకపోతే జస్ట్ మాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే కనుక మేము రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో మా ప్రీవియస్ వ్లాగ్స్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటి వరకు ఈ వ్లాగ్ ఇక్కడి వరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye. I'll just show this to Vinusha that you are here before she woke up. What we'll do now is